చేపలు ఫ్రై చేస్తున్నా ఈరోజు. మాకు ఈ కాలువలో ఫ్రెష్గా దొరుకుతాయి అప్పటికప్పుడు. కంటే కాలువలో నీళ్ళు లేవు కాబట్టి పెద్ద కాలువలో మా సైడ్ కాలువ ఉంది, అందుకని చెప్పేసి వల వేసి పట్టుకొని వచ్చుకున్నారు మా పిల్లలు. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా నీట్గా. వీటిని కాకరెక్కలు అంటారనమాట. దీనిలో పేరు ఎన్ని రకాలు ఎన్ని పేర్లు ఉంటాయి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కారం పౌడర్, పసుపు, పెరుగు, నిమ్మరసం అన్నీ కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగా పట్టుకుంటుంది. ముక్క అంతా చెదిరిపోదు మనం ఆయిల్లో వేసినా కూడా. లేకపోతే ఎంపడి ఇట్లా చేసి ఆయిల్లో ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అంత మంచిగా ఉండదు అనమాట, ముక్క చెదిరిపోతుంది. ఇవన్నీ కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటాయి అనమాట. ముక్క అనేది గట్టిగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. మన గ్యాస్ మీద పెడితే అంత మెత్తగా ఉంటుంది. నేను ఇక్కడ చేస్తుంటే మా పల్లెటూరు కాబట్టి తినుకుంటూనే మా పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు. ఇట్లా ఉంటుంది. సాయంత్రం మా ఇంటికాడ బాగుంటుంది. బయట కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తూ